హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఏపీ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల 1వ తేదీన జరుగుతున్న సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. అలాగే తెల్లవారుజామునే పంపిణీ చేయాలని ఎక్కడ నిబంధనలు ప్రభుత్వం పెట్టకున్నా చాలా జిల్లాల్లో అధికారుల ఒత్తిడి మేరకు 4-5 గంటల నుంచి ప్రారంభిస్తున్నారు. ఇక దీంతో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు లబ్ధిదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఉదయం 7 గంటలకు పంపిణీ ప్రారంభించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆ సమయానికి మాత్రమే యాప్ పనిచేసేలా మార్పులు చేసింది. ఇదే కాకుండా లబ్ధిదారుల ఇళ్ల వద్ద నుంచి 300 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో పంపిణీ చేస్తుంటే ఏ కారణంతో అలా చేయాల్సి వస్తుందో వెంటనే నమోదు చేసేలా మార్పులు చేశారు. ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులకు ఉపాధి హామీ పని ప్రదేశంలో బంధువుల ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీ చేసిన నమోదుకు అవకాశం కల్పించింది. మరోవైపు ప్రభుత్వ సందేశాన్ని లబ్ధిదారులకు తెలిపేందుకు 20 సెకండ్ల ఆడియోని యాప్లో ప్లే చేయనున్నారు. లబ్ధిదారుల వివరాలు నమోదు చేసిన వెంటనే ఇది ఆటోమేటిక్ గా ప్లే కానుంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీన్ని మార్చి 1వ తేదీన చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పైలట్ గా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Yeah.